హాయ్ హలో వెల్కమ్ టు జేటీవీ. సో ఈరోజు ఏప్రిల్ 8 అంటే అల్లు అర్జున్ బాయ్ పుట్టినరోజు. ఒక అంటే నెక్స్ట్ మనం అనుకుంటానే ఉన్నాం అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఆ రేంజ్కి వెళ్ళిపోయిన హీరో ఎట్లాంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారో అని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. సో అన్నిటికీ ఈరోజు తెర అయితే పడింది. తమిళ్ డైరెక్టర్ అట్లీ గారితో ఈయన AA22 సినిమాని అనౌన్స్ చేశారు. సో విషయానికి వస్తే ఇక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సో పెద్ది నిన్న ఒక విజువల్స్ ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. చూసిన ప్రతి ఒక్కరూ కూడా హ్యాట్స్ ఆఫ్ బుచ్చిబాబు, అల్టిమేట్, అసలు దీనికి తిరిగే లేదు. ఇట్లాంటి షాట్ ఒక యంగ్ డైరెక్టర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే పక్కా కాన్ఫిడెంట్, ఇంకా తిరిగిలేదు, మాకు కావాల్సింది ఇచ్చేస్తాడన్న ఫీలింగ్తో ఫుల్ ఖుషి అయ్యారు. సో ఇక్కడ విషయానికి వస్తే అట్లాంటి విజువల్ వచ్చిన 24 అవర్స్ కంప్లీట్ అన్న కాకముందే బాయ్ అయితే దానికి మించి ఇచ్చేశాడు. సో ప్రాజెక్ట్ పరంగా చూస్తే అటు యూఎస్ వెళ్ళారు, మొత్తం భారీ విఎఫ్ఎక్స్ మార్వెల్ స్టూడియోస్తో లెవెల్లో విఎఫ్ఎక్స్ ఉంటాయన్న రేంజ్లో ఒక ప్రాజెక్ట్ అయితే మనకి ఆ విజువల్స్ చూస్తే తెలిసింది. సో ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రామ్ చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి. ఇక్కడ రామ్ చరణ్ గారు చేసే సినిమా ఏదైతే ఉందో అది సుకుమార్ రైటింగ్స్ నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చిందిరా అంటే అది ఒక తెలుగు ప్రేక్షకుడికి కానీ అంటే సౌత్ ఇండియా కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ దమ్ బిర్యానీ, నాన్ వెజ్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్గా ఒక సినిమా హిట్ అవ్వాలి, సినిమా మన మైండ్లో ఉండాలి, మన హృదయాన్ని దోచుకోవాలంటే కావాల్సింది డ్రామా అండ్ ఎమోషన్స్. ఈ రెండు ఉంటేనే ఒక మాస్ హీరో అనేది యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ ఎప్పుడు పండుతాయి అంటే అటు డ్రామా ఎమోషన్స్ ఉన్న టైంలోనే యాక్షన్స్ పండుతుంది. మనం చూసాం ఛత్రపతిలో ప్రభాస్ గారు కంట్రోల్ చేసి ఒక యాక్షన్ టైంలో ఒక ఎమోషన్తో ఒక పంచ్ కొడితే అది ఎంత ఎంజాయ్ చేసామో మనం ఇప్పటికీ మర్చిపోలేం. సో అట్లాంటి ఎమోషన్ విత్ యాక్షన్ అనేది సుకుమార్ రైటింగ్స్ నుంచి 1000% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బాయ్ అట్లీ విషయానికి వస్తే అట్లీ గారు ఇంతకుముందు షారుఖ్ ఖాన్తో ఒక సినిమా చేశారు. అంతా ఓకే, అంతా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, మంచి రిటర్న్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ విషయానికి ఏంటంటే అక్కడ చిన్న లోపం, మనకు కావాల్సిన ఎమోషన్స్, మనకు కావాల్సిన డ్రామా ఏదైతే ఉందో అది లోపించిందనే చెప్పుకోవచ్చు. అట్లీ గారు మంచి డైరెక్టర్, మనం అందులో చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి తర్వాత రాజారాణిలో ఉన్న ఎమోషన్స్ కానీ లవ్ ఫీల్ కానీ అది ఆయన నుంచి తర్వాత కమర్షియల్ హీరోలకి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యారో అవి కొంచెం మిస్ అయినాయి అనే చెప్పొచ్చు. అటు విజయ్ గారితో చేసిన సినిమాలు కానీ తర్వాత మొన్న షారుఖ్ ఖాన్తో చేసిన సినిమా కానీ అది ఎమోషన్ అనేది లేదు. మనకు కావాల్సిన ఎమోషన్, మనకు కావాల్సిన డ్రామా లేదు. డ్రామా లేని యాక్షన్ అది అంతా వర్కౌట్ అవ్వదు. సో మనకి కావాల్సిన ఎమోషన్ని, మనకు కావాల్సిన యాక్షన్ని మిక్స్ చేసి యాక్షన్ తీసుకొచ్చే ప్రొడక్షన్ కంపెనీ అండ్ రైటింగ్ టీమ్ ఏదైతే ఉందో అది సుకుమార్ రైటింగ్స్ నుంచి మనకి రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి ఇది పక్కా మనకు కావాల్సిన సినిమా. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది మన ప్రోడక్ట్.